రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి రెండో విడతలో 16,666.57 ఎకరాల భూములను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తుళ్లూరు అమరావతి మండలాల పరిధిలోని 7 గ్రామాలకు చెందిన రైతుల నుంచి భూ సమీకరణ విధానంలో భూములు తీసుకోవాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా నగరంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్ నిర్మాణానికి ఈ భూమిని ప్రభుత్వం సమీకరిస్తుంది. ఆ 7 గ్రామాల పరిధిలో 3,828 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. అందులో ఎక్కువ కొండలు, గుట్టలు, జల వనరులు వంటివి ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి తొలి విడతలో భూ సమీకరణలో అమలు చేసిన ప్యాకేజీనే ఇప్పుడు భూములు తీసుకొనున్న 7 గ్రామాల రైతులకు ప్రభుత్వం వర్తింపజేస్తుంది. జరీబు భూములకు ఎకరానికి 1000 గజాల నివాస, 450 గజాల వాణిజ్య స్థలం, మెట్ట భూములకైతే ఎకరానికి 1000 గజాల నివాస, 250 గజాల వాణిజ్య స్థలం కేటాయిస్తుంది. వార్షిక కౌలు చెల్లిస్తుంది. ఇక ప్రస్తుతం రాజధాని గ్రామాల్లోని రైతులకు ఇస్తున్న అన్ని సదుపాయాలను ఈ 7 గ్రామాల రైతులకు కల్పిస్తుంది. అమరావతిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు స్మార్ట్ ఇండస్ట్రీ జోన్గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని పనులు వేగం పుంజుకోవడంతో పెట్టుబడులు పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమైతే దానికి అనుబంధంగా అనేక విద్యా, పరిశోధన సంస్థలు వచ్చే అవకాశం ఉంది. వాటి కోసం భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు చెందిన రైతుల నుంచి భూమిని సమీకరించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎయిర్పోర్ట్, కాలుష్య రహిత పరిశ్రమల జోన్కు అవసరమైన భూ సమీకరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారని, త్వరలో దానిపై స్పష్టత ఇస్తామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ కేబినెట్ సమావేశం అనంతరం తెలిపారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ నిర్వహించేందుకు పోటీపడే స్థాయిలో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, యూనివర్సిటీలు, స్కూళ్లు, హోటళ్లు, ఇతర సంస్థలకు రాజధానిలో ఇప్పటికే స్థలాలు కేటాయించాం. అందరూ ఒకరి తర్వాత ఒకరు పనులు ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ప్రజలకు కావాల్సిన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు స్మార్ట్ ఇండస్ట్రీస్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ వంటివి కావాలి. వాటి కోసం మరి కొంత భూమి తీసుకుంటాం. ఇప్పటికే గుంటూరు జిల్లా కలెక్టర్, అధికారులు గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు తీసుకున్నారని నారాయణ పేర్కొన్నారు. వీటిలోని వడ్డమాను, హరిచంద్రపురం, పెద్దపరిమి గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలోని వైకుంఠపురం, పెద్దదూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల పల్నాడు జిల్లాలోని అమరావతి మండలాల్లోనూ ఉన్నాయి.